కోడివరం మండలం ఠానేలంకకు చేరుకున్న కోడికత్తి కేసులో గత 5 సంవత్సరాలుగా జైలుకు పరిమితమై బెయిల్పై విడుదలయ్యారు జనపల్లి శ్రీనివాసరావు. ఈ నేపథ్యంలో ఆనందం వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు, స్థానికులు. ఈ కేసులో ఒంటరి పోరాటం చేశారన్నారు జనపల్లి శ్రీనివాసరావు. కేసును తీసుకున్న మొదట్లో అనేక ఒత్తిడులు, సహకారం లోపం ఉన్నా ఏమీ ఆశించకుండా పేద కుటుంబాన్ని ఆదుకోవడానికి చిత్తశుద్ధితో కృషి చేశారన్నారు న్యాయవాది సలీం. ఈ కేసులో శ్రీనివాస్కు బెయిల్ ఓ అంకమన్నారు. ఈ కేసు ముగిసే వరకు శ్రీనివాసరావుకు ఆ కుటుంబానికి న్యాయం చేసే వరకు అండగా ఉంటారన్నారు సలీం. జైలు విడుదలకు తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు శ్రీనివాసరావు. జైలులో ఉండి డిగ్రీ వరకు చదువుకున్నా అని, జైలులో ఉన్న 5 సంవత్సరాలు కుటుంబం అంతా ఇబ్బందులకు గురైందన్నారు. నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటా అంటున్న శ్రీనివాసరావుతో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విశాఖ ఎయిర్పోర్ట్లోని జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కోడికత్తి కేసులో ఉన్నటువంటి జన్నుపల్లి శ్రీనివాస్ అంటే ఎవరికి తెలియకపోవచ్చేమో కానీ కోడికత్తి శ్రీను అంటే మాత్రం అందరికీ తెలిసిన విషయమే. దీనిపైన మొన్న ఈ గత 5 సంవత్సరాల నుండి పోరాటం చేసి ఆ కోడికత్తి కేసులో జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి కోడికత్తి కేసు ఏదైతే ఉందో దానిపైన సుదీర్ఘంగా ఫైట్ చేసి దాని మీద బెయిల్ తీసుకుని ప్రస్తుతం తన స్వగ్రామానికి వచ్చాడు జన్నుపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను. అతని గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మనతో పాటు వారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇన్ని సంవత్సరాల తర్వాత మీకు బెయిల్ ఇవ్వడం అనేది జరిగింది, ఏ విధంగా చూడగలుగుతున్నారు? నాకు చాలా సంతోషంగా ఉంది. అదే నా కుటుంబానికి మా ఇంట్లో నాకు మా కుటుంబ సభ్యులందరికీ అండగా నిలబడిన ముస్లిం మైనారిటీ సంఘ అధ్యక్షుల వారికి సంస్థ సన్నిహితాల వారికి కూడా నేను మా దేశ నాయకులు, వివిధ పౌర హక్కుల సంఘ నాయకులు అందరూ కూడా నా కోసం, ప్రజలందరూ కూడా నా కోసం అనుభూతి తెలిపి మా కుటుంబానికి అండగా నిలబడ్డారు. ఈరోజు బెయిల్ మీద మా కుటుంబంలో చాలా సంతోషంగా ఉందంటే వాళ్ళందరూ ఇచ్చిన ఇదే. అందుకోసం నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. అలాగే మా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే నేను జైల్లో కూడా చదువుకున్నాను. ఇక్కడ బయట కూడా వచ్చి మీ చదువులు కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. ఎక్కడ వరకు చదివారు సార్? జైల్లో డిగ్రీ పూర్తి చేసిన సార్. అదే మా సూపరింటెండెంట్ రాజారావు సార్, అలాగే మా మేడం గారు అనంతలక్ష్మి మేడం గారు అని ఒక ఆయన ఉన్నారు ఆవిడ, ప్లస్ అక్కడ ఒక శిక్షపడ్డ ఒక ముద్దాయి ఉన్నారు ఆయన దొరబాబు గారు అని, ఆయన కూడా అక్కడ ఉన్న ఖైదీని మోటివేట్ చేసి ఏదైనా బయటికి వెళ్ళిన తర్వాత ఏదైనా సలహా ఉపయోగపడాలి, ఇలాగ ఏదన్నా వాళ్ళు ఏదన్నా కనీసం చదువుకోలేనటువంటి వ్యక్తులకి వాళ్ళు అక్షరాలు నేర్చి కనీసం వాళ్ళ సొంతమైన వాళ్ళ పేరైన వాళ్ళు వేసుకుంటే చాలు అన్న విధంగా వాళ్ళు ఎంతో కృషి చేస్తారు. వాళ్ళందరూ దగ్గర ఈరోజు నేను డిగ్రీ ప్లస్ పీజీ సోషియాలజీ చేస్తున్నాను. అది కూడా బయట కంటిన్యూ చేస్తాను, చదువు మీద కంటిన్యూ చేయాలి. అంటే ఇదంతా కూడా మీరు చెప్పినంతా కూడా జైలు అధికారులు మీకు ఇచ్చిన గిఫ్ట్ అనుకోవచ్చు? అవును సార్. మాకు ఈ గిఫ్ట్ అంటే రాజారావు సార్ గారు, అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మేడం గారు కూడా ఉన్నారు, ఆవిడ అనంతలక్ష్మి మేడం గారు. ఇదే విషయంలో మనతో మాట్లాడేందుకు సీను తరఫున ఉన్నటువంటి లాయర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అంటే ఎటువంటి బెయిల్ ఇవ్వడం జరిగింది, అలాగే షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారని చెప్పి ఇప్పటికే తెలుస్తుంది. అలా ఏమన్నా నిబంధనలు అంటే ఇప్పుడు ఎలక్షన్లకు కానీ లేకపోతే ఈయనకి సంబంధించిన అంటే ఊరు దాటి బయటకు వెళ్ళకూడదని కానీ ఏమన్నా రిస్ట్రిక్షన్స్ పెట్టే పరిస్థితి కనబడుతుంది? రిస్ట్రిక్షన్ అయితే ఉంది, ఊరు దాటి వెళ్ళరాదని రిస్ట్రిక్షన్స్ లేదు. ఆయన ప్రతి సండే ముమ్మిడివరం పోలీస్ స్టేషన్కి 10 గంటల నుంచి 5 గంటల లోపల వెళ్ళి అతను అటెండెన్స్ చేయాలి, అపీరెన్స్ చేయాలి. అది ఒక కండిషన్ ఉంది. మరి ఈ కేసులో మన అపోజిట్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కదా, పొలిటికల్ మోటివేటెడ్గా మాట్లాడరాదు అని ఒక కండిషన్ ఉంది. సార్ అంటే ఇప్పుడు హైకోర్టు ఎన్నో 5 సంవత్సరాల నుంచి మీరు ఈ కేసుకు సంబంధించి ఫైట్ చేయడం జరిగింది హైకోర్టు నుంచి. ఇలాంటి పరిస్థితుల్లో ఈయనకి బెయిల్ రావడం అన్నది ఏ విధంగా చూడొచ్చు? లేదు, చాలా అసలు హైకోర్టుకి హ్యాట్సాప్ చేయాలి. ఎందుకంటే యాక్చువల్లీ ఈ మనము కేసులా అదే మనం ఆర్గ్యుమెంట్ చెప్పాము. స్పెషల్ యాక్ట్ ఉంది, ఇది స్పెషల్ యాక్ట్ వల్ల ఇది ఇటువంటి మన ఇండియన్ హిస్టరీలో అసలు ఇటువంటి కేసే ఇతని మీదనే నెట్టేశారు. ఇది ఇటువంటి కేసే లేదు, ఫస్ట్ టైం అఫెన్స్ ఎట్ ఎయిర్పోర్ట్ అని. సో దాంట్లో కూడా విక్టిమ్ కూడా స్టేట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో దట్స్ వై ఏమంటారు బెయిల్కి మనకు చాలా ఏమంటారు ఇబ్బంది పడింది. కానీ మనము చెప్పింది ఏమంటే, నేను చెప్పింది కోర్టులో ఏమంటే జగన్మోహన్ రెడ్డికి సమస్య ఇచ్చిన తర్వాత నాకు లోతు దర్యాప్తు కావాలి, ఒకటి నేను కోర్టుకి రాను, వీడియో ద్వారా నన్ను విచారించాను కదా, అది చాలా కామెడీగా ఉంది అని మనం కోర్టుకి ఇన్వైట్ చేస్తే కోర్టు కూడా దాన్ని కన్సిడర్ చేసి మీకు ఏం కావాలన్నా బెయిల్ ఇవ్వమంటే బెయిల్ ఇచ్చేసాం. పీపీ కార్డు అన్నారు, మీకేం కండిషన్స్ ఏమైనా కావాలంటే లేదు సార్, ఆయన సౌదీ అరబ్ దుబాయ్ వెళ్ళి పని చేసి వచ్చాడు, గోవాలో కూడా పని చేసి ఉన్నాడు ఆయన.
మనకు సెక్యూరిటీ ఉండాలి, అందుకోసం మీరు కండిషన్స్ ఏమయ్యండి అంటే మరి నాకు అడిగారు, మరి లోకల్ పోలీస్ స్టేషన్ ఏముంది, మమ్మడివరం ఉంది, సరేలే మీరు మీడియాలో మాట్లాడకండి జగన్మోహన్ రెడ్డి గురించి, ఆ కేసు గురించి ఏమవుతాయి, మరి సండే వెళ్ళి అపీరెన్స్ చేయండి అంటే సర్లే మనం ఒప్పుకున్నాం, దాన్ని బెయిల్ వచ్చేస్తున్నాం. సార్, ప్రధానంగా అధికార పార్టీ ఎవరైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయన పైన దాడి జరిగింది, అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఎలక్షన్లో టైంలో బెయిల్ రావడం అనేది అంటే హైకోర్టుకి ఇన్ఫ్లుయెన్స్ చేశారని చెప్పి ఇప్పుడు అంటే గతంలో కూడా ఈ ధనవంతులకే ఓన్లీ బెయిల్స్ వస్తున్నాయి, లేదా ఇలాంటి ఆర్డినరీ పర్సన్స్కి బెయిల్స్ రావడం అని చెప్పి ప్రధానంగా ప్రతిపక్షాలు కానీ అటు కామన్ పీపుల్స్ కానీ ఆరోపిస్తున్న పరిస్థితి. అంటే హైకోర్టులో న్యాయస్థానంలో ఇలాంటి వాళ్ళకి కొంచెం బెయిల్ రాలేని పరిస్థితి జరుగుతుందని చెప్పి ప్రధానంగా తెలుస్తుంది. అంటే ముఖ్యమంత్రి పైన దాడి జరిగితే ఇలాంటి పర్సన్స్కి బెయిల్స్ రావు, కానీ ఎవరినైనా చంపితే మాత్రం బెయిల్స్ వస్తున్నాయి వెంటనే. అంటే ఒక 3 నెలలో 4 నెలలో లేకపోతే సంవత్సరంలోపు బెయిల్స్ వస్తున్నాయి, కానీ ఈయన 5 సంవత్సరాల నుంచి బెయిల్ రాకుండా తల్లిదండ్రులకు కూడా కనబడలేని పరిస్థితి ఈరోజు కనబడుతుంది. దీనిపైన ఆర్డినరీ పర్సన్స్ కూడా చాలామంది కామెంట్స్ చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. అంటే న్యాయస్థానం మీద ప్రధానంగా దాన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. దానిపైన ఈరోజు అంటే ఆర్డినరీ పర్సన్స్లో కూడా క్వశ్చన్ చేయడం వలన ఈరోజు ఈ బెయిల్ వచ్చిందని చెప్పి ప్రజలు అనుకున్న పరిస్థితి. ఎవరికి చూడవచ్చు దీన్ని? లేదు, మీరు చెప్పింది కరెక్ట్ ఉంది 100%. ఎందుకంటే ఇప్పుడు లాలా రాసింది లాలా అదే ఉంది. ఇప్పుడు లా మీన్స్ ధనవంతకి ప్రొటెక్షన్ ఇస్తుంది, బిదోని శిక్ష ఇస్తుంది. సో అంతే. మీరు చూడండి, మీరు చెప్పిన ఒక మాట నేను ఒక లైన్లో చెప్పాను. లా మీన్స్ ప్రొటెక్షన్ ఫర్ రిచ్ పీపుల్ అండ్ పనిష్మెంట్ ఫర్ పూర్ పీపుల్ అయింది. అదే ఇప్పుడు జనపల్లి శ్రీనివాసరావు అదే ధనవంతుడు ఉంటే మంచి లాయర్ని పెట్టుకుని వాదించి బయట వస్తుండే, అవును కదా. ఆయన ఒక దళిత అబ్బాయి ఉన్నాడు, పూర్ ఫ్యామిలీతో బిలాంగ్ చేస్తాడు. ఇప్పుడు నేను దీంట్లో ఏమంటారు, నా ఉన్న ఎఫర్ట్తో నేను అతనికి తీశాను. సో దట్స్ వై అది ఒక బాధాకరంగా ఉంది, అది సాడ్ రియాలిటీ ఉంది జ్యుడిషియరీ. ఆ సాడ్ రియాలిటీ కూడా మనం జ్యుడిషియరీలో ఉన్నాం కదా, దానికి కూడా ఒక మంచి కోర్టు మీద నమ్మకం వచ్చేలాగా పనిచేయాలనే భావాలతో కూడా నేను ఉన్నాను. సార్, ప్రధానంగా అంటే మీ పర్సనల్ ఒపీనియన్ సార్, అంటే మీకు సంబంధించినంత వరకు దీన్ని అంటే శ్రీను కేసును వాదించేటప్పుడు ఎటువంటి ఏమన్నా ప్రెజర్ రావడం కానీ, అంటే మీరు ఎందుకు ఈ కేసుని టేకప్ చేశారని సార్ కానీ బార్ అసోసియేషన్లో కానీ లేకపోతే హైకోర్టు నుండి మీకు ఏమైనా ప్రెజర్స్ ఏమైనా వచ్చినాయని అనుకోవచ్చు? లేదు, ప్రెజర్ ఏమి రాలేదు, కానీ వైసీపీ వాళ్ళు ఉన్నారు కదా, నాకే హంతకులాగా చూసేవాళ్ళు, అదే బాధాకరంగా ఉంది. వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడితే ఇలా కింది చూపుగా చూశారు, అదే బాధాకరంగా ఉంది. మరి దీంట్లో కొన్ని ఏమంటారు, కొన్ని లాయర్లు కూడా మనకు ఏం బాధ పెట్టారు, కానీ ఇప్పుడు మనం మీడియాలో షేర్ చేస్తే కదా అది అయిపోతుంది. ఏమంటే ఇప్పుడు మనం కారు నడిపేటప్పుడు గింపింగ్ వస్తాయి కదా, అలా దాన్ని కన్సిడర్ చేసి మూవ్ ఆన్ చేసేసి ఈరోజు శ్రీనివాస్కి తీసుకొచ్చాము. ఒక మంచి నా లైఫ్లో ఒక క్రెడిబిలిటీ నేను సాధించాను, ఒక మనశ్శాంతి ఉంటుంది. సలీం బాయ్ ఏం చేశారు అంటే లైఫ్లో మన కోడికత్తి కేసు వాదించారు, ఇన్నోసెంట్ పర్సన్ బయట తెచ్చానని నేను కూడా నా గురించి గొప్పగా ఏమైనా చెప్తే నేను కూడా ఆనందపడతాను. సార్, ఈ కోడికత్తి శ్రీను కేసే కాకుండా రానున్న రోజుల్లో ఇలాంటి ఇంకా సర్వీస్ ఏమన్నా మీరు అంటే అతను ఫీజులు హైకోర్టు కంటే మెట్లెక్కితే మినిమం ₹1,00,000 పైనే ఫీజులు అనేది లాయర్లు సమర్పించుకునే పరిస్థితి కనబడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళకి అంటే ఒకవేళ తప్పు జరిగిందా లేకపోతే తప్పు జరగలేదా అనేది సెకండరీ. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా పొలిటీషియన్స్కి ధనవంతులకి మాత్రమే హైకోర్టు కానీ న్యాయస్థానాలు కానీ ఇలా ఉన్న పరిస్థితి, బెయిల్ వెంటనే వస్తుందని చెప్పి అన్న పరిస్థితుల్లో ఇలాంటి ఆర్డినరీ పర్సన్స్కి హైకోర్టు మెట్లు ఎక్కుతున్న వాళ్ళకి ఇంకా ఏమైనా సర్వీస్ చేసే ఉద్దేశం ఉందా? లేదా, 100% ఉంది సార్. ఇప్పుడు ఒక పేరు ఇప్పుడు నాకు ఇప్పుడు సలీం అనే రికగ్నైజ్ ఎలా అన్నాడు, ఒక దళిత అబ్బాయిని సాయం చేశానని రికగ్నైజ్ అయ్యాడు. రేపు ఎవరైనా నమ్ముకొని వస్తాడు నా దగ్గర. ఇప్పుడు దేవుడిని ఎందుకు నమ్ముతారు? అందరు ఒక గుడికి నమ్ముతారు, తిరుపతికి నమ్ముతారు, చర్చ్కి నమ్ముతారు, దర్గాకి వెళ్తారు. ఎందుకంటే అక్కడ వెళ్తే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని. అదే గుడ్డి నమ్మకం వాళ్ళకి నా దగ్గర పంపుతుంది. వాళ్ళు ఆ నమ్మకం నిలబెట్టే విధానంలో నేను కూడా పని చేయాలని నేను కూడా భావిస్తాను అన్నమాట. ఇది ప్రస్తుతం అంటే కోడికత్తి సీను కేసులో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఒడిదుడుకులు వచ్చినా సరే సలీం గారు, హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి సలీం గారు కోడికత్తి సీనుకి సంబంధించిన కేసును పూర్తిగా అంటే ఆయన స్టడీ చేసి దాన్ని ఆయనకి అన్నదండలుగా ఉండి బెయిల్ వచ్చే విషయంలో కూడా ఆయన పూర్తి సహకారాలను అందించారని చెప్పి తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ శివతో కిషోర్, 99 టీవీ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుండి.